ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. గురుచరిత్ర 22వ అధ్యాయం. నామధారకుడు సిద్ధముని, మీ వలన నాకు అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానోదయం అయింది. అందువలన మీరే నా గురుదేవులు, కామధేనువు కూడా మీరే. మీ శ్రీ గురుచరిత్రను నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు. ఈ గురుకథ వినడంతో నా మనసు నిండిపోతున్నది. తరువాత ఏం జరిగిందో సెలవియ్యండి అని అడిగారు. అప్పుడు సిద్ధయోగి, నాయనా, నీకు గురుకృప లభించింది. నీకు ఈ గురుచరిత్ర వినిపించటం వలన నా జన్మ కూడా ధన్యమయ్యింది. తరువాత శ్రీ గురుడు గంధర్వపురం చేరి భీమా అమరజ సంగమంలో నివసించటం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది. ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి. అందువలన ఇది చాలా గొప్ప క్షేత్రము. ఇక్కడ ఎంతో మహిమ కలిగిన 8 తీర్థాలు ఉన్నాయి. ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు. ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ ఆయన ఇక్కడ విజయం చేస్తున్నది ఎందుకంటే క్షేత్ర మహత్యాన్ని లోకానికి వెల్లడి చేయటానికి. ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటనమివ్వక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్న గంధర్వపురానికి భిక్షకు వెళ్తూ ఉండేవారు. ఆ గ్రామంలో సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. వారంతా వేద విధులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పతివ్రత. వారికి ఒక ముసలిగొడ్డు బర్రె ఉండేది. గ్రామంలోని రైతులు దానిని మట్టి, ఇసుక మొదలైనవి మోయించుకోవటానికి తీసుకెళ్తూ ఉండేవారు. అతడు యాయావారంతోనూ గేదెపై వచ్చే బాడుగులతోనూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. శ్రీ నరసింహ సరస్వతి తరచుగా వారింటికి భిక్షకు వెళ్తూ ఉండేవారు. అది చూసి ఆ గ్రామంలో ఉన్న ధనవంతులైన బ్రాహ్మణులు, ఈ సన్యాసి ధనవంతులైన మన ఇంటికి కాకుండా పేదవాడైన ఆ బ్రాహ్మణుడి ఇంటికి భిక్షకు వెళ్తూ ఉంటాడు, అక్కడ ఆయనకేం దొరుకుతుంది అని విమర్శిస్తూ ఉండేవారు. కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుడి వంటి రాజభవనాలకు వెళ్ళక విదురుని ఇంటికే వెళ్ళాడు. భగవంతునికి సత్వగుణమందే ప్రీతి గాని ధనమదంతో చిక్కిన వారితో ఆయనకేం పని? ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రుడికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు. ఈ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే. ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు టెండ నిప్పులు జరుగుతున్న సమయంలో గురుడు వారింటికి భిక్షకు వెళ్ళారు. ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుకకు తోలుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు. శ్రీగురుడు వారింటి ముందు నిలబడి భవతి భిక్షాం దేహి అని అన్నాడు. అప్పుడు ఆ ఇల్లాలు నమస్కరించి, స్వామి, యజమాని యాయావరానికే గ్రామంలోకి వెళ్ళారు. వారొచ్చే సమయమైంది. కొద్దిసేపు కనుక మీరుంటే మీకు భిక్ష పెడతాను అన్నది. శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో, నీ భర్త వచ్చేదాకా ఆగటానికి సమయం లేదు. మాకు భిక్షే అవసరం లేదు. మీ ముంగిట ఉన్న బర్రెపాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారు. అప్పుడు ఆమె, స్వామి, ఇది గొడ్డు బర్రె. ఒక్కసారైనా కట్టను కూడా లేదు, ఈయనను లేదు. ఇప్పుడు ఇది ఎంతో ముసలది, పళ్ళు కూడా ఊడిపోయాయి. దీన్ని బరువులు మోయటానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది. శ్రీగురుడు అదేమీ పట్టించుకోకుండా, ఎందుకీ వట్టి మాటలు, పాలు పితుకు చూస్తాము అన్నారు. అప్పుడు ఆమె పాత్ర తెచ్చి పెతకనారంభించింది. ఆశ్చర్యంగా ఆ గొడ్డు బర్రె 2 పాత్రల నిండుగా పాలిచ్చింది. ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి అతడు సాక్షాత్తు పరమేశ్వరుడనని తెలుసుకున్నది. వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది. శ్రీగురుడు ఆ పాలు తాగి సంతోషించి, అమ్మా, మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు. తరువాత బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు. తరువాత వారికి స్వామి ప్రసాదించిన వరము అక్షరాలా ఫలించింది అన్నారు సిద్ధయోగి. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ పాదవల్లభాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 22వ అధ్యాయం సంపూర్ణం.